హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటికి వచ్చి బిఎల్ఓ వీళ్ళందరూ వచ్చేసి మనకి ఎవరికైతే ఓట్స్ ఉంటాయో ఇంట్లో అందరికీ ఇట్లాంటి ఫామ్స్ ఇవ్వడం అయితే జరిగింది, అవునా కదా? మరి ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ రెండు సెక్షన్లు, ఇదొక సెక్షన్ చాలామందికి అర్థం కావట్లేదు అని అంటున్నారు. ఓకే, సో కట్టే కొట్టే తెచ్చే ఈ మూడు పద్ధతులలో సింపుల్గా చెప్తా ఇవి అర్థమయ్యే విధంగా. సో కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోకండి. ఇదిగోండి, ఇట్లాంటి ఫామ్ అనేది మనకు బిఎల్ఓ ఇచ్చారు. అయితే ఈ ఈ ఫామ్ కూడా మనం కరెక్ట్ ఫిలప్ చేయకపోతే మన ఓటర్ ఐడి కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ వస్తే పైన ఇక్కడ బిఎల్ఓ అని బిఎల్ఓ పేరు, బిఎల్ఓ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కూడా మనము కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్లో మీ పేరు రావడం ఆల్రెడీ ముద్రించి రావడం అయితే జరిగింది, రీప్రింటెడ్. ఓకే, ఆల్రెడీ ప్రింట్అవుట్ రావడం అయితే జరిగింది. మీ యొక్క క్రమ సంఖ్య, మీ యొక్క పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, మీ యొక్క జిల్లా, మీ యొక్క రాష్ట్రం, మీ యొక్క నియోజకవర్గం ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ ఆన్లైన్లో మీ యొక్క ఫోటో ఏ విధంగా ఉందో అది వచ్చింది. అండ్ ఇక్కడ ప్రస్తుతానికైతే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నటువంటి ఫోటో, చెవులు కరెక్ట్గా కనబడేటట్టు ఉన్నటువంటి ఫోటో ఇక్కడ ఒకటి రీసెంట్గా అతుకు పెట్టాలి. ఇక్కడి వరకు ఒక పాటు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్ ఫస్ట్ ఫిల్అప్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ ఏమంటున్నాడు, పుట్టిన తేదీ అంటున్నాడు, అంటే డేట్ ఆఫ్ బర్త్. ఈ బాక్స్లో డేటు, మంత్, ఇయర్ కరెక్ట్గా రాయండి. మీ యొక్క ఆధార్ నెంబర్, ఇది ఆప్షన్ ఆధార్ కార్డ్ నెంబరు అని ఐచ్ఛికమని ఇచ్చిండు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా, సో ఇస్తే ఇవ్వచ్చు, మీ ఇష్టం. తర్వాత మొబైల్ నెంబర్, పర్మనెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత తండ్రి లేదా సంరక్షకుని పేరు, ఈ ఫామ్ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో వారి యొక్క తండ్రి లేదా సంరక్షకుని పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ ఫామ్ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో ఆ తండ్రి యొక్క, అంటే ఈ ఫామ్ ఫిలప్ చేసే వాళ్ళ తండ్రి యొక్క లేదా సంరక్షకుడి ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అందుబాటులో ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఓకేనా? సో ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. తర్వాత తల్లి పేరు, ఈ ఫామ్ ఫిలప్ చేసే వారి తల్లి పేరు ఇక్కడ రాయండి. అండ్ తల్లికి సంబంధించిన ఓటర్ కార్డు నెంబర్ ఉంటే ఇక్కడ రాయండి, లేకపోతే లేదు. తర్వాత జీవిత భాగస్వామి పేరు, ఈ ఫామ్ ఫిలప్ చేసే వ్యక్తికి పెళ్ళయి భర్తనో లేకపోతే భార్యనో ఉంటే వారి పేరు ఇక్కడ రాయండి. ఓకే, జీవిత భాగస్వామి యొక్క ఓటర్ కార్డు గుర్తింపు కార్డు, సో పెళ్ళైతే కనుక భర్త నింపితే భార్య నింపితే భర్త ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఇక్కడ రాయండి, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ దాకా ఈ సెక్షన్ అంతా కంప్లీట్గా అయిపోయింది. రైట్, ఈ పార్ట్కి వద్దాం. సింపుల్గా చెప్తున్నా చూడండి. ఈ పార్ట్ ఏమున్నది, 2002 గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో మీ వివరాలు ఉంటే ఇవి ఫిలప్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది అని అనుకుంటే దాని ప్రకారమే, ఆ 2002 ఓటర్ లిస్టు ప్రకారమే మీ పేరు రాయాలి. మీ యొక్క గుర్తింపు కార్డు అప్పుడు ఉంటే రాయండి, ఆ ఓటర్ కార్డు నెంబర్ ఇక్కడ, లేకపోతే వదిలేసేయండి. తర్వాత బంధువు పేరు, అంటే ఇది అప్లికేషన్ ఎవరైతే నింపుతారో వాళ్ళ యొక్క అదే తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఇక్కడ రాయండి. తర్వాత ఏమవుతాడు, తండ్రి అవుతాడు కాబట్టి తండ్రి, బంధుత్వం తండ్రి. సో అప్పటి జిల్లా, అప్పటి రాష్ట్రం, అప్పటి నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గం అండ్ శాసనసభ నియోజకవర్గం సంఖ్య అండ్ భాగం సంఖ్య అండ్ క్రమ సంఖ్య. అర్రే ఈ డీటెయిల్స్ మాత్రమే నాకు తెలుసు, ఈ డీటెయిల్స్ నాకు ఈ సంఖ్యలేంది, ఈ క్రమ సంఖ్యలేంది, ఈ నియోజకవర్గం సంఖ్యలేంది, ఇవి నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి సంపాదించాలంటే నేను చెప్తా ఎక్కడికి వెళ్ళి సంపాదించాలో. సో అక్కడి నుంచి ఈ సీరియల్ నెంబర్కి ఇవి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. 2002 ఓటర్ లిస్ట్ ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు, డోంట్ వరీ. అంటే సింపుల్గా చెప్పాలంటే 2002లో మీ యొక్క డీటెయిల్స్ ఉంటే ఈ డీటెయిల్స్ రాయండి, ఇది వదిలేసేయండి, ఇటు పక్కది ఇది వదిలేసేయండి. ఇవి ఉంటే ఇవి వదిలేయాలి, ఇవి ఉంటే ఇది వదిలేయాలి. సింపుల్గా చెప్తాను. సరే, ఇవి లేవు అని అనుకుందాం. కొందరికి 2002లో అప్పటి వరకు పుట్టలేదు, లేకపోతే అప్పటి వరకు ఓటు హక్కు కలగలేదు అని అనుకుందాం. ఇటు వద్దాం, దీన్ని వదిలిపెట్టండి అసంటోళ్ళు. సో 2002 తర్వాత మీకు కనుక ఓటు హక్కు వచ్చింది అని అనుకుంటే మీ యొక్క తల్లిదండ్రులు లేకపోతే తల్లి, తండ్రి, అత్త, ఏమంటారు, తాతమ్మ, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరిదన్నా ఒక్కరిది 2002లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ నేను ఫిలప్ చేస్తున్నా, నేను ఇప్పుడు 25 ఇయర్స్ అంటే 2002లో ఈ 2002లో నా పేరు ఉందా, లేదు. కానీ మా తండ్రి గారి పేరు ఉంది కదా. సో కాబట్టి ఈ సెక్షన్లో నేను ఏం చేస్తా అంటే మా తండ్రి పేరు రాస్తా.
అర్థమైందా? మా తండ్రి పేరు రాస్తా, తండ్రి యొక్క గుర్తింపు కార్డు, నాకు ఏమవుతాడు, ఓకే, తండ్రి పేరు, అప్పుడు జిల్లా, రాష్ట్రం, లేటెస్ట్ ఇవి మాత్రం లేటెస్ట్గా రాసుకోవాలి. అండ్ నియోజకవర్గం పేరు, ఈ నియోజకవర్గం సంఖ్య, భాగము, క్రమ సంఖ్య, ఇవి కూడా ఎక్కడి నుంచి సంపాదించాలో నేను చెప్తా. ఓకే, అర్థమవుతుందా? సో ఇంతే. సో 2002లో మీకు మీ డీటెయిల్స్ కనుక ఈ ఎస్ఐఆర్ డీటెయిల్స్, ఎస్ఐఆర్ ఓటర్ నమోదులో మీ డీటెయిల్స్ ఉంటే 2002లో ఇది ఫిలప్ చేయండి, ఇది వదిలేసేయండి, ఈ పర్టికులర్ డీటెయిల్స్ నింపండి, ఇక్కడ సంతకం పెట్టండి, మీ యొక్క BLOకి ఇచ్చేసేయండి. సింపుల్. అర్థమైందా? ఒకవేళ ఈ డీటెయిల్స్ ఉండి ఇది ఇచ్చేసినాం, సో దీనిలో లేని వాళ్ళు ఏం చేయాలి, దీనిలో వాళ్ళ యొక్క పేరెంట్ డీటెయిల్స్, లేకపోతే నానమ్మ, తాతమ్మ, తాతయ్య ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ నింపి ఈ సెక్షన్ ఖచ్చితంగా నింపి సిగ్నేచర్ చేసేసి ఇక్కడ BLOకి ఇవ్వాలి. అంతే, చాలా సింపుల్ అండి. మరి ఈ ఈ ఈ సంఖ్యలేంది, వర్గం ఏంది, భాగం సంఖ్యలేంది, వీటి గురించి ఇది ఇప్పుడు కనుక్కుందాం రండి. అంటే 2002 ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. క్లియర్గా అర్థమైందా? అట్లా రైట్. ఇంకేమైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఫైనల్గా చూడండి. 2002లో మీ యొక్క ఈ అప్లికేషన్ ఫామ్ నింపే పర్సన్ డీటెయిల్స్ 2002 ఎస్ఐఆర్ ఓటర్ జాబితాలో ఉంటే ఇది నింపండి, ఇది వదిలేయండి, అండ్ ఈ డబ్బా నింపండి, సంతకం పెట్టండి, ఇచ్చేసేయండి, సరిపోతుంది. 2002లో నాకు ఓటు హక్కు లేదు, 2002లో తర్వాత నాకు ఓటు హక్కు వచ్చింది అని అనుకుంటే ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ నింపండి. ఆ పేరెంట్ సంబంధించి ఇక్కడ క్రమ సంఖ్య, భాగం సంఖ్య, నియోజకవర్గం సంఖ్య ఇక్కడ వేయండి, ఇక్కడ పర్టికులర్ డీటెయిల్స్ రాయండి, ఇక్కడ సిగ్నేచర్ చేయండి, BLOకి ఇవ్వండి. ఇది ఇంట్లో ఎవరైనా ఫిలప్ చేసి BLO గారికి ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు నింపుతున్నారు అసలు అంటే మనందరికి తెలుసు, డూప్లికేట్ ఓటర్ కార్డులు తొలగించడానికి అండ్ మనము మన ఇండియన్ పౌరులమని నిరూపించుకోవడానికి అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇంతే, ఇది ఫామ్ ఫిలప్ చేయడం ఇంతే, చాలా సింపుల్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మనం క్రమ సంఖ్య, భాగం సంఖ్య, లేకపోతే నియోజకవర్గం నెంబర్ సంఖ్య ఇవన్నీ కావాలనుకుంటే ఈ వెబ్సైట్కి రావాలి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇందులో మీరు లాగిన్ కావాలి. ఇక్కడ సైన్ అప్, లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీ ఫోన్ నెంబరుతోనే లాగిన్ అవ్వాలి. మీ ఫోన్ నెంబర్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే, దీని అకౌంట్ లేకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అంటే అడుగుతుంది, తర్వాత OTP వస్తుంది, మీ యొక్క పేరును సెట్ చేసుకుంటే లాగిన్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ కండి. సో ఇక్కడ చూడండి, సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా నెక్స్ట్ పోర్టల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ బై సర్చ్ యువర్ ఎలక్టర్ డీటెయిల్స్ ఉంటుంది. ఇవన్నీ సెర్చ్ చేయాలంటే కష్టం, ఎందుకంటే ఇవే డీటెయిల్స్ తెలియక కదా మనం ఇబ్బంది పడేది. కాబట్టి ఇక్కడ చూడండి, సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్. ఓకే, లాస్ట్ ఎస్ఐఆర్లో మన యొక్క డీటెయిల్స్ చూడండి. స్టేట్, మన స్టేట్ ఏంది, మీ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఇట్లా స్టేట్ సెలెక్షన్ చేసుకుంటే మీ యొక్క డిస్టిక్ పాత లెక్క ప్రకారం అడుగుతుంది. మీ యొక్క డిస్టిక్ ఏదో సెలెక్షన్ చేసుకోండి. మీ యొక్క నియోజకవర్గం, అసెంబ్లీ, కాన్స్టిట్యుయెన్సీ, సో అప్పటి లెక్క ప్రకారం ఏందో అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్. సో ఇక్కడ మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ ఏంటిదో సెలెక్షన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ ఉందండి. కరీంనగర్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కరీంనగర్ ఎక్కడ స్టార్ట్ అయింది, 43వ సీరియల్ నెంబర్ నుంచి స్టార్ట్ అయిందంటే నా సామిరంగా ఇగో ఇక్కడ దాకా. అంటే ఇవన్నీ హౌస్ నెంబర్ ప్రకారం ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 145 సీరియల్ నెంబర్ ఉన్నది. సో ఇక్కడ V1 క్లిక్ చేసిన దీనికి ఈ 145 సీరియల్ నెంబర్ సిరీస్కి సంబంధించి ఇందులో ఇగో మీ యొక్క నియోజకవర్గం నేమ్ అండ్ సిరీస్ క్రమ సంఖ్య ఉన్నది. అండ్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉన్నది. ఇగో ఇక్కడ సీరియల్ నెంబర్ ఉన్నది, PS నెంబర్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ హౌస్ నెంబర్ ఉన్నది, వాళ్ళ పేరు ఉన్నది ఇక్కడ, అండ్ అప్పుడు ఉన్నటువంటి ఎపిక్ నెంబరు. సో 2002లో ఉన్నటువంటి ఎపిక్ నెంబర్ ఇది. 2002లో ఉన్నటువంటి ఎపిక్ నెంబరే మీరు ఆ ఫామ్లో రాయాలి, ఆ డీటెయిల్స్లో అప్పుడు ఉన్న వాళ్ళు అయితే కనుక. ఓకే, సో లేటెస్ట్ అయితే కనుక రైట్ సైడ్లో ఏదైతే బాక్స్ చూపెట్టామో మనము అది ఇట్లా కొద్దిగా కష్టమవుతుంది ఇక్కడ, కాకపోతే తప్పది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం ఇంకా వేరే అనుకుందాం, సిరిసిల్ల అని అనుకుందాం. సో సిరిసిల్ల వాళ్ళు రుద్రంగ, ఇక్కడ ఎంగల, లేకపోతే కోరెమ, మల్కాపుర, విలాసాగర, ఏంటిది మీ యొక్క నియోజకవర్గం ఏంటిది, ఇక్కడ మల్లారం ఉంది, వెమ్లావాడ ఉన్నది, నిజామాబాద్ ఉన్నది, అంటే పల్లె నిజామాబాద్, అండ్ ఇక్కడ సిరిసిల్ల ఉన్నది. ఇట్లా సో
ఏ నియోజకవర్గం ఏ పోలీస్ స్టేషన్ నెంబర్ అనేది చూసుకొని కొద్దిగా ఇక్కడనే కష్టం అవుతుంది, కొద్దిగా వెనక ముందుకి ఇట్లా చాలా రకాల పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతాయి, ఇందులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అంతకుమించి ఏం లేదు. సో ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి, అంతే. పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.